పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అందరిని చూస్తాం, లోకంలో చాలా మందిని చూసి వారితో మనం కంపేర్ చేసుకుంటాం. ఏమనంటే, అరే అతను నాకంటే మంచోడేం కాదు కదా, అతడు ఒక దుర్మార్గుడు, ఆమె ఒక మంచిది కాదు, ఆమె అలాంటిది ఇలాంటిది, అయినా ఆమె బ్రతుకే బాగుంది కదా, ఆమె జీవితమే బాగుంది కదా, వారి పరిస్థితి బాగుంది కదా అని అనుకుంటూ ఉంటామండి ఎవరు దేవుని పిల్లలైన వారు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకు, మత్సరపడకు, నిశ్చయముగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది చూడండి, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. ఈ రోజు గతి కాదు. ఒకవేళ ఈ రోజు నీ గతి బాగోకపోవచ్చు, ఈ రోజు నీ స్థితి బాగోకపోవచ్చు, ఈ రోజు నీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండొచ్చు, ఈ రోజు నీ కుటుంబము చాలనేటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ముందు గతి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముందు గతి రానే వచ్చును, అది రాకుండా మానదు అని దేవుడు చెప్తున్నాడు. ముందు నీకు ఒక గతి ఉన్నది, ముందు దేవుడు నిర్ణయించిన స్థితి ఉన్నది, ముందు గతి రానే వచ్చును. అప్పుడంట నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. ఎవరు ధన్యులండి? రాజుల మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు కాదు, అధికారుల మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు కాదు, మనుషుల్లో గొప్పవారైనటువంటి నరుల మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు కాదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వారే ధన్యులండి. మన ఆశ మన దేవుని మీద పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక రోజున నీ ఆశను తీరుస్తాడు. ఎలా ఆశ పెట్టుకోవాలి? భక్తుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఏమండి, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అంతగా ఆశ పెట్టుకోవాలి దేవుని మీద. మనం దుప్పి నీటి వాగుల కొరకు ఆశ ఎంత ఆశపడుతుందో అంతగా నువ్వు దేవుని ఎంతో ఆశపడాలి. దుప్పు నీటి వాగుల కొరకు అంటే ఏదో నీళ్ళు తాగటాక అనుకుంటారు చాలా మంది. తాగటాక కాదంటండి. ఓ సహోదరుడు చెప్తే నేను విన్నాను, అరణ్యములో అడవిలో క్రూరమృగాలు అంటే పులి, సింహము అటువంటి ఈ దుప్పుని లేడిని తరుముతూ ఉంటాయి, పట్టుకొని చంపుకొని తినాలని. అప్పుడు ఆ లేడీ ఆ పులికి దొరకకుండా పారిపోతుంది. ఎంత వేగంగా పరిగెడుతుంది అంటే అంత వేగంగా పరిగెడుతుందంట. అది పరిగెడుతున్నప్పుడు వెనకాల ఆ సింహము, ఆ పులి, క్రూర జంతువులు తరుముతూ ఉంటే ఆ యొక్క దుప్పి అనుకుంటుందంట, నాకు నీటి వాగు కనపడితే బాగుండే, నా ప్రాణాన్ని రక్షించుకుంటాను అనుకుంటది. ఒకవేళ పొరపాటున ఆ సమయంలో ఒక నీటి వాగు, ఒక నది కనపడిందా, ఇక్కడ నుంచి ఉరికి అక్కడ నదిలో దూకుతుందండి. అంతే, అంతవరకు వేగంగా తరుముకుంటూ వచ్చిన క్రూర జంతువు అక్కడ ఆగిపోవలసిందే, నీటిలోనికి రాదు. తన ప్రాణం రక్షించుకోవటానికి దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలాగ మనం దేవుని కోసం ఆశపడాలి. ఈరోజు ఎంతమంది దేవుని మీద అటువంటి ఆశ కలిగి ఉన్నారండి? ప్రభా, నువ్వు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తావు, నీవు నాకు సహాయం చేస్తావు, నీవే నన్ను ఆదుకుంటావు, నీవే నా బిడ్డలను ఆశీర్వదిస్తావు, నీవే నా కుటుంబాన్ని ఒక రోజున నా స్థితిగతులను మారుస్తావు, నీవే నా ఆశ నాయన, నీవే నా నమ్మకం ప్రభా, నీ మీదే నాకు నిరీక్షణ ఉంది నాయన, విశ్వాసం ఉందని ఎంతమంది ఓపికతో, నిరీక్షణతో, ఆయన మీద ఆశతో భక్తి చేస్తున్నారండి. ఈరోజు ప్రభుకి అటువంటి వారికి కావాలి, అటువంటి వారికి కావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. ఇక ఆ టైంలో ఆ దుప్పి ఆ పరుగులెడుతున్న ఆ సమయంలో ఇక దానికి ఎవరి మీద ఆశ ఉండదు. ఎవరు నన్ను రక్షించలేదు, ఎవరు ఇప్పుడు నన్ను కాపాడలేదు, ఎవరు నాకు సహాయం చేయరు అని దానికి తెలిసిపోతుంది. నేను బ్రతకాలంటే ఒక్కటే మార్గము, నీటి వాగు నాకు కనపడాలి. రోజున మన ఆశ, మన విశ్వాసం, మన నిరీక్షణ మన దేవుడి మీదే ఉండేటట్టుగా మన జీవితాలు ఉండాలండి. అప్పుడు దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ హస్తము యెహెజ్కేలుని ఆ దర్శనంలో ఆ లోయలో నిలబెట్టి ఇటు అటు తిప్పిందంట.
దేవుని స్వరం వినపడుతుంది. యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు జీవిస్తాయా, మరలా బ్రతుకుతాయా అని అడుగుతూ ఉంటే యెహెజ్కేలు అంటాడు, ప్రభా అది నాకెలా తెలుస్తుందయ్యా, నేను కేవలం మానవుణ్ణి, నరుణ్ణి, నీవు దేవుడు గనుక అదేదో నీకే తెలియాలి అని సమాధానం చెప్పాడండి యెహెజ్కేలు. అప్పుడు దేవుడు అంటున్నారు కదా, అయితే ఈ ఎండిన ఎముకలు తిరిగి జీవించినట్లుగా ప్రవచనం ఎత్తి నువ్వు వాటితో మాట్లాడు. ఆ దర్శనంలో యెహెజ్కేలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిన ఎముకలారా మీరు తిరిగి జీవించండి అని ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడట. ఆ కళ్ళలో ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఆ ఎండిపోయిన ఎముకలు, ఒకదానికోటి సంబంధం లేనటువంటి ఎముకలు గడగడ గడగడ గడగడమని ఒక శబ్దం వచ్చింది. ఆ ఎముకలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయినాయి. అట్ల మీదకి శరీరం వచ్చింది, అట్ల మీద స్వరూపం వచ్చింది, జీవం వచ్చింది, కదులుతున్నాయి. లెక్కింపలేనంత గొప్ప సైన్యము అక్కడ నిలబడింది. ఆ కళలో, ఆ దర్శనంలో యెహెజ్కేలు ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి కళ, ఏంటి దర్శనం ఏంటి అనుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు 10వ వచనంలో మాట్లాడతాడండి. చదువుకుందాం ఒకసారి. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరిని సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేనే, మన ఆశ విఫలమాయనే, నాశనం అయిపోయేనే అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారటండి? అయ్యో మనం ఎండిపోయిన వారుగా అయిపోయామే, శక్తి లేని వారుగా అయిపోయామే, బలం లేని వారుగా అయిపోయామే. ఈ బానిసత బ్రతుకులు పని చేసి చేసి చేసి, ఈ కఠినమైనటువంటి వెట్టి చాకిరి చేసి చేసి మన ఎముకలు ఎండిపోయినాయే, మన శరీరాలు ఎండిపోయినాయే. ఇంకొక మాటలు చెప్తున్నారు, ఏమంటున్నారు చూడండి, మన ఆశ విఫలమైపోయిందే అని బాధపడుతున్నారంట. ఏం బాధపడుతున్నారండి? ఆశపడ్డమే బాగుంటామని, ఆశపడ్డమే దేవుడు రక్షిస్తాడని, ఆశపడ్డమే దేవుడు మన స్థితిని ఉన్నతంగా మారుస్తాడని, ఆశపడ్డమే ఈ బానిసత బ్రతుకు నుంచి దేవుడు విడుదలిస్తాడని, ఆశపడ్డమే మేము ఏదేదో గొప్పగా ఉంటామనుకున్నాం, కానీ మా ఆశ అంతా విఫలమైపోయిందే అని బాధపడుతున్నారు వాళ్ళు. యెహెజ్కేలు, వెళ్ళు, నీ వారితో చెప్పు, నేను వారి ఆశను విఫలము చేయనని చెప్పు. వారు ఎండిపోయిన ఎముకలను మరలా జీవింప చేస్తానని చెప్పు. వారి శరీరముకు సత్తువును, వారి శరీరముకు బలమును నేను అనుగ్రహించి ఆ బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చి ఆ ప్రజలకు స్వతంత్రతనిచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, పాలు తేలిప నుంచి దేశం ఇచ్చి ఆ ప్రజల ఆశను తీరుస్తానని చెప్పు. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నారు దేవుడు. వారి ఆశ నేను భంగము చేయనయ్యా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నిరాశపడుతున్నావేమో, ఎదురు చూసి చూసి అలసిపోయావేమో, దేవుని కార్యం కొరకు ఇంకెప్పుడు జరుగుతుంది అని చెప్పి బాధపడుతున్నావేమో. బలం పోయింది, ఆరోగ్యం పోయింది, అంతా కూడా బాగా కోల్పోయాను, నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నారు, నా ఆశ విఫలం అయిపోయింది అనుకుంటున్నావేమో, నీ ఆశ విఫలము చెయ్యను అని దేవుడు చెప్తున్నాడు.